కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానంటూ ప్రకటించారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేది అంటూ చెప్తున్నారు. రాజీనామా చేస్తే కనీసం రాజకీయ భవిష్యత్తు ఉండేది, రాజకీయ నాయకుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరూ లేరని, తెలంగాణలో బీజేపీకి అసలు ఛాన్సే లేదంటున్నారు. పార్టీ పేరు మారినా మా అజెండా మారలేదంటున్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పేరును ఈసీ 6 ఏళ్లు సీజ్ చేసిందని, బీఆర్ఎస్ ఓటమి వెనక అనేక కారణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. దక్షిణాది వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది 24% కొనసాగాలి అన్నారు. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతు ఇస్తామంటూ కూడా చెప్పారు. 73 సార్లు ఢిల్లీకి వచ్చారు రేవంత్ రెడ్డి అని, తెలంగాణకు 73 పైసలన్నా తీసుకొచ్చాడా అంటూ ఆయన విమర్శించారు. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ చూడబోతున్నాం. కేటీఆర్ చాలా కీలకమైన అంశాల గురించి ప్రస్తావించారు. ఓవైపు బీజేపీకి అసలు తెలంగాణలో ఫ్యూచరే లేదు, వాళ్ళకి సీఎం అభ్యర్థి ఎవరో ఏంటో కూడా తెలియదు అంటూనే, బండి సంజయ్ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రాజీనామా చేసుంటే బాగుండేది, కనీసం రాజకీయ భవిష్యత్తు అయినా ఉండేది అంటూ ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఏ సందర్భంలో చేశారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు? చాలా అంశాలకు సంబంధించి ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. మేజర్గా పాదయాత్ర, మరోవైపు బండి సంజయ్ బీజేపీకి సంబంధించిన అంశాలు కూడా. ఢిల్లీ వెళ్ళారు ఈరోజు. ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి అనేటువంటి దాంట్లో బాగా ఆయన వెళ్ళారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత వజ్రాజు రవిచంద్రకు సంబంధించినటువంటి ఆయన క్యాంప్ ఆఫీస్ లో డిశ్చార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలపైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గానీ, కవిత కొత్త పార్టీ, అన్నిటిపైన రెస్పాండ్ అయ్యారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో నాకు అసలు ఇలాంటి విభేదాలు లేవు, బండి సంజయ్తో మాట్లాడుతున్నాయి, ఆయననే సొంతంగా రాజీనామా చేస్తుంటే బాగుంటుంది అనేటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. కొడుకు పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆయన పదవిలో ఉండి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన రిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.